కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అంటున్నాం మనం. చేతుల్లో పద్మములు పట్టుకున్నది, ఆవిడ కూర్చున్నది పద్మంపై, ముఖం పద్మంలాగుందిట. ముఖం పద్మంలా అంటే ముడుచుకుని లేకుండా వికసించి చూస్తోంది తల్లి. వదనం ఎప్పుడు వికసిస్తుంది అంటే హృదయం వికసిస్తే వదనం వికసిస్తుంది. హృదయం ముడుచుకుంటే వదనం ముడుచుకుంటే. ఎందుకో మీ మూడు బాగోలేదండి, ముఖం ముడుచుకుంది అంటాం మనం. అలాంటి మార్పులు చేర్పులు అమ్మ ముఖంలో ఎప్పుడూ ఉండవు. ఆవిడ ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఆహ్లాదంగా సర్వశక్తులు వికసించి పరిపూర్ణంగా ఉంటుంది. కనుకనే అమ్మ పద్మవదన పద్మహృదయ పద్మచరణ పద్మహస్త పద్మాసన కలిపి పద్మ అని అన్నారు అమ్మవారు. కమల పద్మ అనేటువంటి విశేషం అంత వికసనాత్మకమైన శక్తి. అందుకే అమ్మని తలంచుకుంటే ఎటువంటి ముకులింపు ఉండదు, అంతా వికసనమే. అది జ్ఞాన వికసనం, ఐశ్వర్య వికసనం, బుద్ధి వికసనం, ఉత్సాహ వికసనం, రసత్వ వికసనం, భావ వికసనం, సర్వ వికసనాత్మిక శక్తి జగదంబిక. ఏది వికసించాలన్నా తల్లి అనుగ్రహం ఉండాలి. కనుకనే అమ్మని పద్మ అని పద్మినని పద్మాలయ అని కీర్తిస్తూ ఆ శబ్దాలని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా భగవానుడైన నారాయణకు కూడా కోరికలు తీర్చగలిగేటువంటి అమ్మ యొక్క ఇంద్ర నీల మణుల వంటి కటాక్ష మాలిక ఏదైతే ఉన్నదో అది నారాయణ యొక్క వక్షస్థలం అంతా వ్యాపించిపోయి ఉన్నది అన్నారు. అంటే అమ్మ అక్కడ ఉండి చూస్తోందనమాట. ఆ చూపుల కాంతి ఎలా ఉందంటే ఆ కౌస్తుభమణి కాంతి కూడా తగ్గిపోయి ఇదే డామినేట్ చేస్తుంది అమ్మవారి యొక్క చూపుల మాలే. శ్రిత కౌస్తుభే, అక్కడ కౌస్తుభం ఒకతోడు ఒదిగిపోయినట్టుంది, ఈ మాల మాత్రం అలా నిండుగా ఉన్నది. అదే కనిపిస్తోందిట. అంటే నారాయణ యొక్క వక్షస్థలం చూస్తే ఏమి కనిపిస్తోందయ్యా అంటే అక్కడ ఆయన వక్షస్థలం కూడా కనిపించట్లేదు, మొత్తం కవర్ చేసేసే అమ్మవారి యొక్క చూపుల మాల. అలా ఉన్నటువంటిది లక్ష్మీదేవి శోభతో ప్రకాశిస్తున్నాడు ఆయన. ఇదే అన్నమాచారి చెప్తారు, అయ్యా నీవు శరీరంపై పచ్చకర్పూరం జల్లి ఉంచి అలంకరించినప్పుడు ఆ వక్షస్థలం దగ్గర పచ్చకర్పూరపు పొడి ఎలా ఉన్నది అంటే అక్కడ ఒక చంద్ర సహోదరి కూర్చుందే, ఆవిడ నుంచి వస్తున్న వెన్నెలయ్యా పచ్చకర్పూరపు పొడి అంతా అని వర్ణించారు. ఒక పరి వయ్యారమై ముఖమున్న కళలల్లో మొలచినట్లుండే అంటూ భావించారు మహానుభావుడు. ఆ విధంగా అమ్మవారు హరికే శోభని ఇస్తున్నటువంటి సిరి తల్లి. అటుపై శ్లోకం ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావ మాంగళ్య భాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేత్తధిగమంథరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. ఇక్కడ కూడా మకరాలయ కన్యక యొక్క చూపులు మయి ఆపతేత్, మయి అంటే నాయందు, ఆపతేత్ అంటే ప్రసరించుగాక పడునుగాక. పడడం అంటే ధార కదా, అందుకు ఆపతేత్ అక్కడి నుంచి ఆ చూపులు మన మీద పడాలి అని దీన్ని ప్రసరించడం అని కూడా అంటారు. మయి ఎవరి యందు, నా యందు, ఆపతేత్ బాగా పడుగాక, ఏమాత్రం మిగల్చకుండా మొత్తం నాపై కురియాలి అమ్మ యొక్క చూపులు. ఎలా ఉన్నాయి ఆ చూపులు అంటే మంధరం మందం అలసం, మూడు లక్షణాలు చెప్తున్నాడు. మంథర మంద అలస మూడు కూడా ఏం చెప్పడం అంటే అలవోకగా ఆ మాత్రపు చూపులు, పెద్ద కాన్సన్ట్రేటెడ్గా వీడిని కాపాడాలి అని కష్టపడి అమ్మ చూడక్కర్లే, ఏదో అలా అలవోకగా చూసినా చాలమ్మా నా బ్రతుకు బాగుపడిపోతుంది అని చెప్పడానికి ఎంత కాసింతైనా అంటారు. మూడు చెప్తున్నాడు, మంథర మంద అలస. మూడు ఇంచుమించు ఒకటే అర్థం. అలసం అంటే పెద్ద శ్రమ లేకుండా అని అలసం, మందం అంటే కాసింత, మంథరమన్నా అదే అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా మంథర మంద అలస లక్షణముతో కూడినటువంటి మకరాలయ కన్యక యొక్క ఈ క్షణార్థం ఆ చూపులో కాసింత మై ఆపతేత్ పడుగాక. ఎటువంటి చూపు? ఆయన వదిలిపెట్టకూడదు కదా, అందుకు ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ప్రభావాత్. యత్ప్రభావాత్ ఏ చూపుల ప్రభావము చేత
ఆ మధుమాథిని అంటే అర్థం మధు అనే రాక్షసుణ్ణి మథనం చేసినటువంటి వాడు అంటే మధుసూదనుడు అని అర్థం. నారాయణుడికి మధుసూదనుడు అని పేరు, మధుమథనుడు అని, మధువైరి అని పేరు. మధు అనే రాక్షసుణ్ణి మథనం చేసిన వాడు అంటే ఆయన కల్లోలపరిచినటువంటి వాడు, సంహరించిన వాడు అయినటువంటి ఆ హరి యొక్క మనస్సులో ఆవిడేం చేసిందంటే ప్రాప్తం పదం ప్రథమత మన్మథేనా, ఆ మన్మథుని యొక్క పదమును ఆవిడ మొదట కలిగించిందిట. అది విశేషం. అంటే కాముని చేత అక్కడ స్థానం వేయించింది ఆవిడ. ఎక్కడ? విష్ణువు యొక్క హృదయంలో మొదటిగా మన్మథునికి స్థానాన్ని కల్పించినటువంటి తల్లి చూపు అంటున్నాడు. అది విశేషం. అంటే మన్మథుడికి చోటుని కల్పించింది అంటే అమ్మవారు చూడడం వల్ల ఆయనలో మన్మథ సంబంధమైనటువంటి స్పందన కలిగింది. అంటే శృంగారభరితమైన చూపుని ఆయన వైపు చూసింది. ఆవిడ చూపు సోకిన వెంటనే ఆయనలో ఈ స్పందన, సంకల్పము, కోరిక మొదలైనవన్నీ కలిగే గనక ఏమీ తెలియని ఆ పరమాత్మలో, ఏమీ తెలియని పరమాత్మ అంటే సృష్టికి పూర్వ నిర్వికార స్థితిలో ఉన్న పరమాత్మలో ఈ వికారాన్ని, వికారము అనగానే ఇక్కడ పరిణామము అని అర్థం. వికారం అంటే లోకంలో మనం మాట్లాడే వికారబద్ధం తీసుకోవచ్చు. వికృతి అంటే మార్పు అని అర్థం అనమాట. ఆయన ఎలా ఉన్నాడు? ఒక చలించని కొలనులాగా ఉన్నాడు ఆయన. అమ్మవారు చలించని కొలనులాగా ఉన్నటువంటి నారాయణునిలో ఒక రాయి వేసింది. ఆ రాయి ఏమిటి అంటే తన చూపు అనే రాయి వేసింది. అది మొదటగా స్పందన రేపింది. ఆ స్పందనే మనం చెప్పుకున్న కామకళ. అది నారాయణులో ఉద్భవించింది. అందుకే మన్మథేన అన్నారు ఇక్కడ. మథన. కాముడికి ఎన్నో పేర్లున్నాయి. మన్మథ అంటే మనస్సును మథనము చేయువాడు అని అర్థం. వాడు పుట్టాడంటే ఊరుకోడు, మధించుతాడు, కలవరం రేపుతాడు. అందుకు మనస్సును మధించేవాడు అని వాడికి పేరు. ఇక్కడ మన్మథేన అని చెప్పడంలో ఏంటంటే ఆ మనస్సును కలవరపరిచేట. ఈయనటువంటి వాడు ఎన్ని మథా శబ్దాలు ఉన్నాయో చూడు ఇక్కడ. మధుమాథిని, మన్మథేన, మంథర, మూడున్నాయి ఇక్కడ. మంథానానికి సంబంధించిన. మంథనము అంటే చిలుకుట అని కూడా అర్థం ఉన్నది ఇక్కడ. అది కూడా కలవరమే. క్షోభ అనేటువంటిది. ఈ క్షోభ, మంథనము, స్పందన ఇవన్నీ కూడా యూనివర్సల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ ది యూనివర్సల్ ఫార్మేషన్. విశ్వ నిర్మాణానికి సంబంధించిన మూల సూత్రం ఇందులో దాగి ఉంది. దీనిని క్షోభ సిద్ధాంతం అని అంటారు. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పుకున్న ఇదే. ఈ క్షోభ సిద్ధాంతాన్ని మనకి అనేక దర్శన శాస్త్రాలు చెప్తున్నాయి. స్పందన సిద్ధాంతం అని మనకి కాశ్మీర శైవ సిద్ధాంతంలో స్పందన శాస్త్రం అని, స్పందన శాస్త్రం ప్రత్యేకించి చెప్పబడుతోంది. ఈ స్పందన శక్తి అమ్మవారుగా ప్రస్తావించబడుతున్నది. ఆ విషయాన్నే నఖలు కుశల స్పందితుమపి అని శంకరుల వారు కూడా సౌందర్యలహరిలో చూపించారు. ఈ స్పందన అక్కడతో ఆగకుండా ఎన్ని తరంగాలు రేపింది చూడండి. అలాగే ఆయన యొక్క మనస్సులో ఎంతో మథనము కలిగించినటువంటిది అమ్మవారి యొక్క చూపు గనక ఆ మథనానికి హేతువైన పదం ప్రథమత అన్నమాట వేశారు. ఇక్కడ చూడండి శ్రీచక్రాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తున్నారో. ప్రథమత ప్రాప్తం పదం. మొదటిగా ఆ నారాయణుని యొక్క మనస్సులో మన్మథుని చేత తొలి అడుగు పెట్టించిన తల్లి అన్నారు. ఎంత అద్భుతమైన భావం. లౌకికంగా చూస్తే భార్య యొక్క చూపుకి ఆయన ఆకర్షితుడయ్యాడు. ఇందులో అంతా ధార్మిక ప్రణయం చెప్పబడింది అని ముందు నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ ధార్మిక ప్రణయమే కాక దివ్య ప్రణయం చెప్పబడింది. డివైన్ లవ్. ఏమిటా దివ్య ప్రణయం? ఆ మహాత్ములైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ప్రణయం చెప్పబడుతున్నది. ఆ దివ్య ప్రణయం లోకరక్ష కోసం చెప్పబడుతున్నటువంటిది. ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకంలో సృష్టి స్థితులైలు సాగడానికి అమ్మవారు ఆయనలో ఈ మన్మథ కళని మొదట ప్రవేశపెట్టారట. అందుకు మన్మథుడి చేత మధుమాథిని, మధుమథనుని యందు ప్రాప్తం పదం ప్రథమత, తొలి అడుగు వేయించిన తల్లి. పదం అంటే అడుగు అని, స్థానమని రెండు అర్థములు. ఇక్కడ తొలి అడుగు అంటే ఏమిటి? ప్రథమత పదం ప్రాప్తం. ప్రథమత అంటే ప్రధానత అని కూడా అర్థం. ప్రథమము, ప్రధానము, మొదటిది, ముఖ్యమైనది అని అర్థం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని అంటమే. అదేవిధంగా అది ప్రథమమైనది, ప్రధానమైనది.
ఆ కళ ఏది అంటే ప్రథమతః అంటే బిందువు ప్రథమం గనక ఆ బిందు స్థానాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతున్నది. అది ప్రధానమైన కళ. ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన వాటికి మూలమైన స్పందన కళ శ్రీచక్రపరంగా చెప్పే అర్థం. అందుకు కనకధారా స్తోత్రంలో అంతా శ్రీచక్ర విలసనం మనకి గోచరిస్తూనే ఉంటుంది. ఇది సంకేతపరంగా చూచాయిగా చెప్తున్న విషయం. అందుకే ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ అంటే బిందుస్థానమునందు వ్యక్తమైనటువంటి అనే ఒక భావం. అలాగే నారాయణ యొక్క మనస్సులో అమ్మవారు చూడడం వల్లనే ఆ మన్మథ వికారం వచ్చింది తప్ప ఇంకా ఎవ్వరూ ఆయన మనస్సులో అటువంటి కలవరం కలిగించలేరు. అంటే ఆయన అంత ఏకపత్ని వ్రతుడు, ఈవిడ అంతటి పతివ్రత. అది విశేషం. ఆయన్ని చలింపజేయగలిగేది ఆ తల్లి మాత్రమే. అందుకు మధుమాథిని మన్మథేన ప్రథమతః పదం ప్రాప్తం యత్ ప్రభావాత్. ఏ చూపుల ప్రభావం చేత మన్మధుడు ధైర్యంగా ఆయన హృదయంలో అడుగు వేయగలిగాడో, లేకపోతే వెళ్ళగలడా అంటే విష్ణువు దగ్గరికైనా అమ్మవారు వేయించేట ఆ చూపుల ప్రభావం చేత వెళ్ళగలిగాడు. అంటే సృష్టికి విముఖుడుగా ఉన్న ఆయన్ని సృష్టికి ఉన్ముఖం చేసినటువంటి తల్లి. ఈ సృష్టి అంతా ఆయన చేత చేయించుతున్నది ఆ తల్లి ప్రేరేపింపజేసి. అందుకు ప్రేరకురాలు అని చెప్పడం. ఎటువంటి వాడు ఆయన? ఆయనలో ఈ కళ ప్రవేశించితే ఆయనకి దీనివల్ల ఏమైనా వికారం. మన లోకంలో మన్మథ కళ అంటే వికారం అంటాం, కాదు, సృష్టికి హేతువైనటువంటి విషయం అది. ఇంత విశ్వానికి ఒక హేతువైనటువంటి కళ ఒకటి ఉన్నది. దానిని మనం లౌకికమైన ఇంద్రియాల భాషల్లో ఆలోచించడానికి వీలు లేదు. అది విశ్వ చైతన్య వికసనానికి మూలమైన ఈశ్వర స్పందనం ఏదైతే ఉందో ఆ స్పందనమే ఇక్కడ మన్మథ కళగా చెప్పబడుతున్నది తప్ప లౌకికమైన వికారములు కావు. అందుకు ఆయన ఎటువంటి వాడు అంటే మాంగళ్య భాజి మధుమాతిని. ఎటువంటి వాడయ్యా మహానుభావుడు అంటే మాంగళ్య భాజి. భాజి అంటే నివాసమైన వాడు, భాజనుడు అంటే పాత్రుడు అని కూడా అర్థం. సర్వం మాంగళ్యములకు స్థానమైన వాడు ఆయన. మంగళాయతనం హరిహి అన్నారు కదా. హరి ఎవరయ్యా అంటే సర్వమంగళ స్వరూపుడు ఆయన. అలాంటి సర్వమంగళ స్వరూపుడు అయినటువంటి మధుమాథిని, ఆ మధుదమనుడైనటువంటి స్వామి హృదయంలో మన్మథుని చేత తొలి అడుగు పెట్టించిన ఆ తల్లి యొక్క కొనచూపులు మాకు మంగళములిచ్చుగాక, మా యందు ప్రసరించుగాక అని ఇక్కడ చెప్తున్నారు. పాఠాంతరంలో మధుమాతిని మన్మథీనం అనే శబ్దం కూడా ఉన్నది, కానీ మన్మథేన అనే పాఠం కూడా మనం చదువుకోవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి మకరాలయ కన్యకాయా. ఇక్కడ ఈ శ్లోకానికి ప్రభావం ఏంటయ్యా అంటే సంతాన లక్ష్మికి సంబంధించినటువంటి మంత్ర చైతన్యం ఇందులో దాగి ఉన్నది. అది విశేషం. ఆ కారణం చేతను సంతానార్థులైనటువంటి వారు కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా పారాయణ చేయడం మంచిదని మంత్రవేత్తలైన వారు వ్యాఖ్యానిస్తూ చెప్పారు ఈ విషయాన్ని. అది ఎందుకు మాంగళ్య భాజి అనే మాట ఉన్నది ఇక్కడ. మాంగళ్య లక్షణములు కలిగినటువంటి నారాయణ యందు అంటే అటువంటి వాని యందు ఈ స్పందనకి ఫలితం మళ్ళీ మాంగళ్యమే కలిగిస్తున్నది. అందుకు మంగళ స్వభావం కలిగిన సత్సంతానం కావాలి అంటే ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలని పెద్దవాళ్ళు మనకి చెప్పారు. దాన్ని కనకధార స్తోత్రంతో అనుసంధానం చేసి చేయాలి అని. ఇక్కడ మకరాలయ కన్యక అనేటువంటిది ఒక విశేషం. ఇది కూడా అమ్మవారు ఎవరికి బిడ్డో చెప్తున్నారు. ఎవరికి బిడ్డ? మకరాలయానికి కన్యక అంటే కుమార్తె అని అర్థం. మకరాలయం అంటే సముద్రం. ఎందుకు? మకరములకు ఆలయము అనే అర్థంలో ఇక్కడ చెప్పబడుతున్నది. లేదా ఒక మహా సరస్సులోంచి కమలంలో అమ్మవారు పుట్టారు కనుక సరస్సు కూడా మకరానికి ఆలయమే కనుక మకరాలయ కన్యక అన్న సరిపోతుంది. అయితే అసలు మకరం అనే శబ్దం చాలా విశేషం. మనకి నవనిధులు అని నిధి దేవతలు ఉన్నారు. ఈ నిధి దేవతలు అనుగ్రహిస్తే మనకి అనేకమైన సంపదలు వస్తాయి. చూడ్డానికి జంతువుల్లాగే కనిపిస్తాయి. మకరము, శంఖము, పద్మము వీటన్నిటినీ నిధులు అంటారు. ఈ నిధులన్నిటికీ మూలం అమ్మవారు. ఈ నిధులకి దేవతలు ఉన్నారు, అధిదేవతలు. వీళ్ళు ఎక్కడుంటారంటే కుబేరుడి దగ్గర ఉంటారట. కుబేరుడి ఆజ్ఞ ప్రకారం నిధులు పనిచేస్తూ ఉంటాయి. ఈ నిధి దేవతలు అనుగ్రహిస్తేనే మన ఇంట్లో నిధులు సంపదలు వస్తాయి. అదొక విశేషం.
మకర నిధి, కూర్మ నిధి అని అనేక నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ అమ్మవారి స్వరూపాలు. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వెళుతూ ఉంటాయి నిధులు. కుబేరుడు అమ్మవారి భక్తుల్లో ఒకడు, అందుకే ధనానికి అధిపతి అయ్యాడు. అతను ఆధిపత్యం బాగా వెళ్ళాలంటే ఈ నిధులు ఆయనకు సహకరించాలి కనుక మీరు వెళ్ళి ఆయనకి హెల్ప్ చేయండి అని పంపించింది నిధులన్నింటినీ కూడా. అందుకే ఆ తల్లి మకరాలయ కన్యక అనడంలో ఆ నిధులని ఇక్కడ స్మరిస్తున్నారు. అది విశేషం. అంతేగాని సముద్రానికి 1,00,000 పేర్లు ఉన్న ఏదో చెప్పచ్చు. మకరాలయం అని చెప్పడం ఏంటంటే ఇతర నిధులన్నిటినీ కూడా స్మరించడం అని. అందుకే పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభిః అని మనం లక్ష్మీ స్తోత్రంలో చెప్తున్నాం. అమ్మవారు చుట్టూ ఉంటారట నిధిదేవతలు. అమ్మవారు కొలువు చేసిందంటే ఒక్క ఆవిడే కాదు, ఆవిడ చుట్టూ దాసీభూత సమస్త దేవవనిత, దేవవనితలందరూ దాసీజనంగా కొలుచుకుంటూ ఉంటే ఈ నిధి దేవతలు, ఐశ్వర్య దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. అందుకు సర్వ నిధులు అమ్మవారిని కొలుచుకుంటున్నాయని చెప్పడానికే మకరాలయ కన్యకాయ అని చెప్పడంలో ఆంతర్యం ఉంది. తద్వారా నిధి దేవతల స్మరణ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అమ్మవారి చూపుల సొగసుని ఇలా వర్ణించి మరి గొప్ప వైభవాన్ని వివరిస్తున్నారు. తర్వాతి శ్లోకంలో చాలా కమ్మని భావం ఇందులో చెప్పబడుతున్నది. అమ్మా, నీ యొక్క నేత్రములనే మబ్బు నుంచి కురిచేటటువంటి ఆ కనక ధారల కోసం, శాంతి ధారల కోసం చాతక పక్షి పిల్లలాగా ఉన్నటువంటి ఈ దీనుడిపై అనుగ్రహించమ్మా అని అంటున్నారు. పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ అకించన శిశౌ విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. ఈ సంపద అనేటటువంటి అంబుధార అంటే మబ్బు నుంచి జలధార ఎలా పడుతున్నదో అమ్మ చూపుల నుంచి సంపదల ధార అలా కురుస్తున్నదిట. అయితే మబ్బు కురియాలి అంటే ఎన్ని సహకరించాలో చెప్తున్నారు చూడండి. ఇక్కడ మబ్బు కురియాలి అంటే గాలి వీచాలి, అవునా లేదా? గాలి వీచితే మబ్బు కురుస్తున్నది. ఆ కురిసే మబ్బు వల్ల ఏమొడుస్తుంది లాభం అంటే ద్రవిణాంబుధార. ధారగన్నా ముందు మరొకటున్నది. అదేమిటి అంటే చల్లదనం. మనం మంచి వేసవిలో ఉన్నప్పుడు పట్టిన మబ్బుకి విలువ ఎక్కువ. అంతేగాని బాగా వర్షాలు పడుతుంటే మబ్బు వస్తే విలువ తెలియదు, అలవాటు అయిపోతుంది. బాగా వేసవి తాపంలో ఉన్నప్పుడు మబ్బు పట్టిందనుకోండి, ఆ చల్లదనంకే ముందు కురియడం తర్వాత ముందు ఆ మబ్బు పట్టగానే తాపాలు పోతాయి. అలాగా అమ్మవారి చూపులనేటటువంటి ఆ మబ్బు కనబడగానే చాలు మనలో ఉన్నటువంటి తాపాలన్నీ పోతాయి. ఎటువంటివి ఆ తాపాలు అంటే ఇప్పటికే వేసవి తాపం చెమట పట్టి బాధపడుతున్నాం. ఘర్మ అంటే తాపం వల్ల ఉత్పన్నమయ్యే స్వేదము మొదలైనవన్నీ కూడా ఘర్మ శబ్దం ద్వారా చెప్పబడుతూ ఉన్నాయి. ఎటువంటి ఘర్మ ఏది అంటే మన కర్మే ఘర్మ అన్నాడు. అదేమిటంటే దుష్కర్మ ఘర్మ అన్నారు. దుష్కర్మలు అనేటువంటి తాపం చేత దరిద్రం అనే వేదన మొదలైనవన్నీ అనుభవిస్తున్నాం. ఎందుకంటే మన చిట్ట చివరి ప్రయోజనం శాంతి శాంతి శాంతి, అంతే కదండి. ఎవడైనా అదే చిట్ట చివరికి ఆ మాట నూరుకోవలసిందే, కావలసింది అది. అదే రాదు. శాంతి అనేది అంత తేలిక. ఆ శాంతి కోసం అసలు ఏ దిగులు లేకపోతే తోచదు, తెచ్చిపెట్టుకునే దిగులు పడతాం. అయ్యో ఏ దిగులు లేదే నో దిగులైనా తెచ్చుకుంటాం కనీసం. ఎందుకంటే మనకు తప్పించిన అలవాటైపోయింది. వాడికి ఏడవడం అలవాటైపోయి ఆ వస్తువులన్నీ ఇచ్చేసే కూడా ఏడ్చేట. ఎందుకు ఏడ్చామంటే ఆపేయాలి కదా అన్నట్ట. ఎందుకంటే అలవాటైపోయింది ఏడవడం వాడికి. అలాగే తప్పించడం ఎప్పటిదా, ఎన్ని జన్మల నుంచో అలవాటైపోయింది మనకి. ఎప్పటి ఏడుపులు కావు మనవి, కొన్ని జన్మల ఏడుపులు. అందుకే ఈ తాపములు ఉన్నాయే, దుష్కర్మ ఘర్మం, అంత తాపాలు ఉన్నాయి. ఈ 3 తాపాలని తాపత్రయములు అంటారు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. వీటి అర్థములు చాలామందికి తెలిసినవే. ఆధ్యాత్మిక తాపం అంటే మనం అనుకునే స్పిరిచువల్ అనే అర్థం ఇక్కడ తీసుకోవద్దు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే శరీర సంబంధమైనటువంటివి, అంటే శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక అని అన్నారు. ఆది భౌతికములు అంటే ఇంకొకరి వల్ల మనకు కలిగేవి, ఎవరో మనల్ని బాధ పెట్టడం ఇత్యాదులు ఉంటూ ఉంటే వ్యక్తుల వల్ల కలిగేవి, అలాగే క్రిమికీటకాదుల వల్ల కలిగేవి, ఇవన్నీ కూడా ఆది భౌతికములు. ఆది దైవికములు అంటే తుఫానులు, సునామీలు, భూకంపాలు ఇత్యాదులన్నీ ఏవైతే ప్రకృతి ఉత్పాతాలు ఎవరి చేతుల్లో లేవి, ఇవి దైవికములు. అందుకే ఆది దైవికములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ తాపాలే మన బ్రతుకులో ఉన్నవాళ్ళు. అలాగే ఈ 3 రకాల తాపాలు ఇప్పటివి కావు, అనేక జన్మల నుంచి మనకు అలవాటైపోయాయి.
అలాగ దుష్కర్మ ఘర్మలు, ఈ 3 తాపాలు రావడానికి కారణం దుష్కర్మలు. మనం చేసుకున్న దుష్కర్మల వల్ల వచ్చే ఘర్మము, తాపము అని అర్థము. దుష్కర్మల వల్ల వచ్చే ఈ ఘర్మములన్నీ తొలగాలి అంటే ఆ తల్లి తప్పకుండా తన కనుల చూపుల నుంచి ధారని కురిపించాలి. అది విశేషం. ఆవిడ కురిపిస్తే ఈ తాపాలన్నీ పోతాయి. తాపత్రయ శాంతి లక్ష్యం ఇక్కడ. అంతేగాని ధనం మాత్రమే కాదు, తాపత్రయ శాంతి అది అల్టిమేట్. జీవుడికి పరమగమ్యం శాంతి, శాంతి, శాంతి. 3 మార్లు శాంతి ఎందుకనమన్నారంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు శమించుటకై 3 మారులు శాంతి చెప్పారు మనకి. అంటే మనకేం కావాలో కూడా మన ఋషులు ముందే తెలుసుకుని ఏర్పాటు చేసేశారు. అందుకు అమ్మవారు ఈ 3 తాపములను తొలగించి శాంతిని ఇవ్వగలిగేటువంటి తల్లి గనక ఆ చూపుల వల్ల మనం ఆశించవలసిన పరమ ప్రయోజనం దుష్కర్మ ఘర్మం అపనీయా తొలగించాలి. చిరాయ దూరం, పూర్తి దూరంగా తొలగించారు. మరి ఛాయలకు కూడా ఏదో అమ్మా ఇప్పటికి కొంచెం శాంతించేదమ్మని, ఎప్పటికి కాదు ఎప్పటికీ శాంతి కావాలి, మళ్ళీ రాకూడదు. ఆ విధంగా మళ్ళీ రాకూడదు అంటే పరమమైన కైవల్యం ఇస్తుంది తల్లి. అది ఆఖరి ప్రయోజనం. మొదటి ప్రయోజనం ద్రవిణాంబుధార. చూడండి గురువుగారు చేసిన ఏర్పాట్లు. ద్రవిణాంబుధార, ద్రవిణం అవసరమే. అంతేగాని నేను చాలా విజ్ఞానం అండి, డబ్బు మీద నాకు ఏం దృష్టి లేదండి అంటే లక్ష్మీదేవిని అవమానించినట్టు. డబ్బు నీకు అవసరం లేదని ఎప్పుడంటావంటే అవన్నీ అమరిపోతూ ఉంటే. డబ్బు అంటే కేవలం ధనం మాత్రమే కాదు కదా, నిన్ను పోషించేది, నిన్ను రక్షించేది, నిన్ను నడిపేది, నిన్ను బ్రతికించేది అన్నీ లక్ష్మే. లేదండి నా మేధస్సు ఉంటే నాకు చాలండి అంటే అదో లక్ష్మి అయ్యా. సరస్వతి ఏదైనా లక్ష్మి. నా డబ్బులు అక్కర్లేదండి, మా ఇంటి నిండా ధాన్యం ఉన్నాయి, మరి దానివల్లే బతుకుతున్నావుగా, అదే లక్ష్మి. అందుకు ఇవన్నీ అమ్మవారి స్వరూపములు. అందుకే లోకయాత్ర విధాయిని అన్నారు. లోకంలో జీవుడికి ఆయి ఉన్నంత కాలం వాళ్ళు కావలసినవన్నీ సమకూర్చి తల్లి పెడుతుంది. ఆ అమ్మ ఇంట్లో తిండి పెట్టేస్తూ ఉంటే మనం బయట ఏవి కొనుక్కోనక్కర్లేదు, చిరుతిళ్ళ కోసం వెళ్ళక్కర్లేదు. అలాగా జగదంబిక సర్వము సమకూర్చుతుంది కేవలం చూపులతోనే. అందుకు ఈ బ్రతుకుకు కావలసిన ద్రవిణాన్ని అంబుధారగా కురిపించడమే కాక ఈ బ్రతుకుకి లక్ష్యమైనటువంటి దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం అనేటువంటి పరిపూర్ణమైన శాంతస్థితిని కూడా అమ్మ చూపులు ఇస్తున్నాయి. అయితే మబ్బు కురియాలి అంటే గాలి అనుకూలంగా వీచాలి కదండి. ఒక్కోసారి మనకు మబ్బులు పడతాయి, ఆహా ఇవాళ మబ్బులు పట్టే వాన పడుతుంది అనుకుంటాం. ఈ లోపల పెద్ద గాలి వీస్తుంది, దుమ్ము ధూళి ఇళ్లలోకి వస్తుంది, ఒక మబ్బు కనబడదు. పట్టిన మబ్బును అంతటి కొట్టేసింది. అందుకు మబ్బు పడితే అది కురియాలి అంటే ఒక మంద పవనం చక్కగా అనుకూలంగా మన వైపు అది వర్షం పడేలాగా వీచాలి. అలాగే అమ్మవారు కంటి మబ్బు మనపై ద్రవిణం అనే ధారని, శాంతి అనేటువంటి స్థితిని కురిపించాలి అంటే ఒక గాలి వీచాలి. ఆ గాలి ఎక్కడో బయట నుంచి వచ్చే గాలి కాదు, ఆ గాలి కూడా అమ్మ హృదయంలోంచి తెచ్చుకుని ఈ మబ్బును కురిపిస్తుందట. ఏమిటయ్యా ఆ గాలి అంటే దయానుపవనం. దయా అనే పవనంట, అంత గొప్ప విశేషమైన భావన. అందుకు అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.